ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మాకైతే ఇక్కడ నిన్నటి నుండి ఒకటే వర్షం. రికార్డ్ చేసుకోవడానికి కూడా అస్సలు కుదరలేదు. అయినా మీకు అప్డేట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాను. మరి మీరు కూడా ఒక్క లైక్ వేసి ఎంకరేజ్ చేయండి. మరో దెయ్యం కదా 5వ భాగం జరిగిన కదా. భూతరాజు రచయితని వెనక్కి పంపేయాలని నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. రచయిత ప్రశ్నలైతే వేస్తున్నాడు, కానీ చాలా అయోమయంలో ఉన్నాడు. ఇక మీదట నాకు భయం లేదు, పద ఆ భైరవమూర్తి వ్యవహారం ఏదో తేల్చుకుంటాను అన్నాను చాలా ధైర్యంగా. వాడు ముందు నడుస్తున్నాడు. నా బుర్ర చురుగ్గా పనిచేస్తోంది. రాస్కెల్, వీడే ఆ హంతకుడు. ఎలాగైనా నన్ను బెదరగొట్టి వెనక్కు పంపించేయాలని చూస్తున్నాడు. వీడి మాటలు విని నా గుండెలు జారిపోతాయనుకున్నాడు. అసలు వీణ్ణి ఆ భైరవమూర్తి పంపించి ఉండడు. వీడెలాగో నేనివాళ వస్తున్నట్టు పసిగట్టాడు. టెలిగ్రామ్ ఆఫీస్లో ఎవరో వీడికి తెలిసినవాడు ఉండి ఉంటాడు. కథలల్లుతున్నాడు కథలు. వాడితో మంచిగానే ఉండాలి, లేకపోతే ఈ చీకట్లో వాడు ఏమైనా చెయ్యగలడు. చూడటానికి ముసలివాడే కానీ నాకంటే బలంగా ఉన్నాడు. భూతరాజు నడుస్తున్నవాడు టక్కున ఆగిపోయాడు. నా ఆలోచనలకు కూడా సడన్ బ్రేక్ పడింది. ఎందుకాగావు, పదా అన్నాను. అప్పటికి మందంగా వెన్నెల భూమి మీదకు జారుతోంది. చెట్లు, చెట్ల కింద ఆకులు, కాలిబాట కనిపిస్తున్నాయి మసక మసగ్గా. భూతరాజు నిల్చొని దూరంగా చూస్తూ చెవులు రిక్కించుకొని ఏదో వింటున్నట్టుగా నిలబడ్డాడు. ఏమిటి, ఏమైంది? అదిగో అదిగో బాబు, మీకు వినిపించడం లేదా అన్నాడు తల తిప్పకుండానే శ్రద్ధగా వింటూ. ఏమిటి, ఏం వినిపిస్తోంది? బిత్తరపోయి అడిగాను. దూరంగా ఉన్న చెట్లకేసి చూపిస్తూ, బాగా వినండి బాబు, నాకేం వినిపించడం లేదే. అదేంటి బాబు, అంత దీనంగా ఏడుపు వినిపిస్తుంటేను? ఏడుపా? నా పెదవులు తడారిపోయాయి. అవును, ఏడుపే, ఆడదాని ఏడుపు. ఆడదాని ఏడుపా? నాకు వినిపించడం లేదే. సరిగ్గా వినండి బాబు, అదే ఏడుపు, ఆ మహాతల్లి ఏడుపు. షో భూతరాజు, నీకేదో భ్రమ కలిగింది అంతే. లేకపోతే ఈ చీకట్లో ఈ అరణ్యంలోకి వచ్చి ఏ ఆడది ఏడుస్తుంది? పద అన్నాను. వాడు మౌనంగా అలాగే నిల్చున్నాడు కొద్ది క్షణాలు. హమ్మయ్యా అంటూ గట్టిగా నిట్టూర్చాడు. నేను అతడి ముఖంలో మారుతున్న భావాల్ని చూడ్డానికి ప్రయత్నించాను, కానీ ఆ మసక వెలుగులో నాకేమీ కనిపించలేదు. ఇప్పుడు ఆగిపోయింది. బహుశా భైరవమూర్తి ఇంటి వెనక ఉన్న మర్రి చెట్టు మీదకు వెళ్ళిపోయి ఉంటుంది. నాకు మతి పోయినట్టే అయింది. ఏదో భయం గుండెల్లో బయలుదేరి శరీరంలోకి, నవనాడుల్లోకి పాకుతుంది. ఏంటా పిచ్చి మాటలు? నా గొంతు కీచుమంది. పిచ్చి మాటలు కాదు బాబు, నిజమే. ఆ మహాతల్లి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయి 40 ఏళ్లైనా ఇంకా మోక్షం రాలేదు. ఇలా విలపిస్తూనే తిరుగుతూ ఉంది. చచ్చిపోయి తిరగడం ఏమిటి? అదే బాబు, కటిక చావు చచ్చింది కదా, దెయ్యమై. ఏంటా రాతలు? 2 దాటింది. శివప్రసాద్ తుళ్ళిపడ్డాడు. చేతిలోని కలం ఎగిరిపడింది. ఏమిటలా ఎగిరిపడ్డారు? కృష్ణవేణి ప్రసాద్ నుదుట చేయి వేసింది. ఒళ్ళు కాలిపోతుంది. 2 రోజుల నుంచి తిండి లేదు. రాసింది చాలే, పడుకోండి అన్నది భార్య ప్రసాద్తో. ప్రసాద్ బద్ధకంగా లేచి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. ఒళ్ళంతా నొప్పులు. రాస్తుంటే తెలియలేదు. నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. శివప్రసాద్ మంచం మీద అటూ ఇటూ కదులుతున్నాడు. ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు. 2 రోజుల నుంచి జ్వరం. పైగా అతను రాస్తున్న నవల్లోని పాత్రలు బుర్రలో అల్లరి చేస్తున్నాయి. ఏమైనా సరే ఈ నవల వీలైనంత త్వరగా ముగించాలి. కనీసం ఇదైనా ఆ పత్రికా ఎడిటర్కి నచ్చితేనే. లేకపోతే శివప్రసాద్ గతంలోకి వెళ్ళి ఆలోచించసాగాడు. 25 ఏళ్లుగా తను మేధను కరిగిస్తూ శరీరంలోని ఒక్కొక్క రక్తబొట్టునే వెచ్చిస్తూ రచనలు చేశాడు. ఈనాడు తన రచనలు పాఠకులకు నచ్చడం లేదు. ఒకనాడు తన రచనలతో వేలకు వేలు సంపాదించిన ప్రకాశకులు కూడా తనను చూడగానే ముఖం చాటేస్తున్నారు. పాపం, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? తనే ఈనాటి ట్రెండును అనుకరించలేకపోతున్నాడు. ఈ 25 ఏళ్లలో తను సంపాదించుకున్నది ఏమీ లేదు. తిండికి, బట్టకు, పిల్లల చదువులకు ఇబ్బంది పడకుండా గడిచింది. కానీ గత 5 ఏళ్లుగా దరిద్రం తన నట్టింట్లో చేరింది. తను ఇంతకాలం ఇది రాయను అది రాయనంటూ భీష్మించుకొని కూర్చున్నాడు. ఫలితం ఏమైంది? చిన్న కొడుకు రమేష్ చెడు సహవాసాలు పట్టాడు. తన చేత దెబ్బలు తినలేక ఇల్లు విడిచి పారిపోయి సంవత్సరం దాటింది.
వాడు అలా కావడానికి కారణం తనే. తన భార్యను తను ఏం సుఖపెట్టగలిగాడు? భూదేవి లాంటి సహనశీలి. అందువల్లనే తను ఇంతవరకు బతుకున్నాడు. వయసులో ఉన్న ఆడపిల్లకు తనంటే గౌరవం లేదు. ఎలా ఉంటుంది? ఆ వయసులో ఉండే పిల్ల మనస్తత్వం తనకు తెలుసు. వాళ్ల కోరికల గురించి తను ఊహించగలడు. దారిద్ర్యంలో పుట్టి దారిద్ర్యంలో పెరిగి కోరికలు తీరక ఎంతమంది ఎలా కునారిల్లిపోతున్నారో రాశాడు. ఏంటి, కన్ఫ్యూజ్ అవుతున్నారా? మనం ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నదంతా ఆ రచయిత రాసే నవల్లోనిది. ఆ రచయిత పేరు శివప్రసాద్. ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా? ఈ శివప్రసాద్ ముందు ముందు ఇంకేం రాయబోతున్నాడో తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయాలి. మరో దెయ్యం కథ 5వ భాగం సమాప్తం.